లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. మీ పిల్లల్ని అక్కలా కాదు, అమ్మలా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. చూడు, రావు కాలం అయిపోవడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. ఈలోగా నువ్వు సంతకం పెట్టలేదనుకో, ఇక మాటలు ఉండవు, యాక్షనే. ఏమంటావు? ఓయ్ పెద్ద మనిషి, పండిట్ అంటే నువ్వేనా? ఏమ్మా, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చావా? రేయ్, నీకు 24 గంటలు సెటిల్మెంట్లు, డాక్యుమెంట్లు, మర్డర్లు తప్ప వేరే పనుండదా? అయినా నీ గొడవ నాకెందుకు కానీ, అసలు నీకు బుద్ధుందా? అరే, రెసిడెన్షియల్ ఏరియాలో పద్ధతి గల మనుషులుంటారు, అలాంటి చోట పోకిరిగాళ్ళని పెట్టకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా నీకు? ఏంటి గుడ్లప్పకి చూస్తున్నావు? ఆనంద్ నగర్ లో నీ పక్క పోర్షన్ లో ఉంటున్నాను. ఎవరో నీ రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్ అంట. వాళ్ళకి పనుండదు, పనున్న వాళ్ళని చేసుకునేవారు. ఇది నీ పెళ్ళాం కదరా? కాదన్నా, ఆమె ఎవరో నాకు తెలియదు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే అక్కడ వాడితో గుసగుసలాడతావేంటి? రేయ్, మల్లీశ్వర్ అంటే ముద్దపప్పు టైప్ అనుకుంటున్నావేమో. తెలంగాణలో రాములమ్మ, కోనసీమ పోలేరమ్మ, రాయలసీమ రెడ్డమ్మ, పల్నాటి రుద్రమ్మ, బెజవాడ దుర్గమ్మ, టోటల్ గా కత్తి, వైజాగ్ కత్తిని. తేడాలు వచ్చాయనుకో, నరాలు నరాలు తెగుతాయి. గన్ ఎప్పుడైనా చూసావా? చూరుకుంటావు. ఏంటి, మా నాన్న కని చూపించాడని భయపడి ఏడుస్తున్నావా? భయపడకో, నీకు నే ఉన్నాను. అవును, మా వాళ్ళు నేను బాగా డిస్టర్బ్ చేస్తున్నారా? రా చెప్తాను. రై వండ్రా అన్నా. అదే నాకు చెప్పడమే, పిండం చేత కాదు. మన సామ్రాజ్యానికి నేనే కింగ్ని. ముసలోడైపోయిన మా అబ్బ కాదు, వాడి సర్వీస్ అయిపోయింది. ఆ విషయం వాడికే చెప్దాం అనుకున్నా, కానీ ఫీల్ అవుతాడని వదిలేశా. ఈ రోజు నుంచి నేనే కింగ్ని. పోండి. మల్లీశ్వరి నా మనిషి. తేడా వచ్చిందో ఎవరిని వదిలిపెట్టు. ఈ రోజు నుండి నేను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఈ ఇంటికే కాదు, ఈ వీధికి కూడా రాని మహారాణి. హ్యాపీగా ఉంటా. వస్తాను, బాయ్. మల్లీశ్వరి, ఐ లవ్ యూ.
ఏంటి భయపడ్డావా? పర్లేదులే, ఫస్ట్ అటెంప్ట్ కదా, అట్లాగే ఉంటుంది. ఇంకా 9 రోజులు టైం ఉంది. రేయ్ దాయిరా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇద్దాం. సరే బాబాయ్. అన్నట్టు ఆడేంటి నిన్ను ఐ లవ్ యూ అన్నాడంట. మరి ఇంకేంటి, దొరికిపోయాడు నా కొడుకు. ఇంకా నువ్వు ఆట ఆడక్కర్లా, ఆడనే నీ చుట్టూ ఒక ఆట ఆడించు. బాగా కసి పెంచుకో, సరైన టైం వచ్చినప్పుడు కసక్కనే చెయ్యి. సార్ నా కోసం కాదు, వింటున్నావుగా, వాళ్ళ కేకల కోసం. సార్ ఒక్కసారి పిల్లలతో మాట్లాడివ్వండి సార్. నాన్న ప్రభా, పాప మన పిల్లరా, పాపం టెన్షన్లో ఉంది, ఒకసారి శాద తీర్చుకొచ్చుకొని. అక్క నాకు చాలా భయంగా ఉందక్క. ఈ రౌడీలందరూ చూస్తే నాకు భయం వస్తుందక్క. మనం ఇక్కడ ఉంటుందక్క, మనం పాత బంగ్లాకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుందాం అక్క. రే చిన్న ఏడవద్దురా, 2 రోజుల్లో వెళ్ళిపోదాం, ఓకేనా? ఏడవద్దు. ఎప్పుడక్క మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది? రే, ఏంటి 2 రోజుల్లో వెళ్ళిపోదాం అన్నానా? అసలు నేను వాళ్ళకి ఏం తక్కువ చేశాను నువ్వు ఏడుస్తున్నావు? ఏసీ రూమా, పెద్ద హోమ్ థియేటరు, ఒకడేమో స్పోర్ట్స్ అంటాడు, ఇంకోడేమో పోగో అంటాడు. నా కొంప మొత్తం ప్లే గ్రౌండ్ చేసేసారు. ఇక తిండి సంగతికి వస్తే సరే. ఏంటి చూసావా, చంద్రమోహన్కి తక్కువ, జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ. రాత్రి బౌళ్ళు ఫుల్గా తినటం, అందరు హీరోల్ని ఇమిటేట్ చేయటం. ఈ సంటోడు రై ఈడి సంగతి ఏం చెప్పమంట, ఈడొక్క పూట తిండితో మన రాష్ట్ర కేబినెట్ 4 రోజులు మెయింటైన్ అయిపోవచ్చు. అబ్బా గట్టిగా ఊదానంటే పడిపోతావు. ఏంటమ్మా అన్నట్టు నువ్వు ఏదో పాట పాడతావు, ఏంటది? మహా మహా అంటే ఏడుస్తూ కాదురా, డాన్స్ చేస్తావే, చేసి చూపించు. ఏది ఎట్టాగానా? అబ్బో వాళ్ళు కాదులే. చూడు వాళ్ళు చూడు ఎంత చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటున్నారో, నువ్వే అనవసరంగా కంగారు పడతావు. రేయ్ మీరు కంటిన్యూ చేయండి రా. అక్కతో చిన్న పని ఉంది, నేను మాట్లాడి పంపిస్తా. నువ్వు రామ్మా రా. పిల్లల సంతోషం కోసం వాళ్ళు ఏమడిగినా చేస్తా. అది 9 రోజులే. 10వ రోజు వచ్చిందనుకో, అమ్మోరికి పోతును బలేసినట్టుగా ఒక్కొక్కళ్ళు బలైపోతారు. ఫిష్ అర్థమైపోయింది కదా, తీసుకో తీసుకో. ఎల్లో ఎల్లో. నాన్న ప్రభా బాబాయ్, దాని సంగతి చూడు. దాని సంగతి ఏంటో చూడరా. అలాగే సార్. నిన్నే మేడం, మీరా? నమస్తే మేడం. ఎవరో చూడమంటే కౌరులు ఆడుతున్నావు ఏంట్రా? ఈమె ఎవరో కాదు సార్, మల్లేశ్వరి మేడం. మల్లీశ్వరి మేడమా? పంపు తీసి కమిషనర్ గారి కూతురు కాదు కదా. నమస్తే మేడం. సార్ ఈవిడ మల్లేశ్వరి అని సయ్యాట ప్రోగ్రామ్ లో కొరియోగ్రాఫర్ సార్. కొరియోగ్రాఫరా? ఏంటమ్మా ఇది, సెలబ్రిటీ అంటున్నారు, పైగా టైం 1 గంట అయింది. ఇప్పుడు ఈ టైంలో ఇక్కడి నుంచి బుద్ధుని చూడటం అవసరమా? సారీ సార్, 5 minutes లో వెళ్ళిపోతాను. ఓకే ఓకే రండి. ఉంటాను మేడం. సార్ ఎవరికన్నా నమస్తే పెట్టే ముందు క్యాండిడేట్ ఎవరో చెప్పి చావండ్రా. అలాగే సార్. రా ఇక మనుషులు గుర్తుపట్టడం తెలియదు, వేస్ట్ పిల్ల.
నీకోసం పొద్దున్నుంచి నీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఎక్కడెక్కడో తిరిగాను. తీరా చూస్తే ఇక్కడ నేను కాసేపట్లో బయలుదేరుతాను. నాకు పనేం లేదు. ఒకవేళ ఉన్నా నీకంటే ఎక్కువేం కాదు. అయినా కాసేపే అంటున్నావు కదా, కలిసే వెళ్దాం. అది కాదు, నేను నిన్నేం డిస్టర్బ్ చేయను. నువ్వు ఇక్కడే నుంచొని ఆ బుద్ధుని చూస్తూ ఉండు. నేను అదిగో ఇక్కడే నుంచొని నిన్నే చూస్తుంటాను. నేను బయలుదేరుతాను. పద, డ్రాప్ చేస్తాను. స్కూటీ తెచ్చుకున్నాను. అవునా? ఏయ్! ఏయ్! ఏం కంగారు పడకు. మనం వెళ్ళేలోపే వాడు మీ ఇంటి దగ్గర ఉంటాడు. రా వెళ్దాం. ఏంటి, పదా. ఎవరదే? నువ్వేం భయపడకరా. ఎక్కడా ఫోన్ ట్రై చేయరా. దొరుకుతలేనా? మల్లేశ్వరి, నువ్వేం టెన్షన్ పడుకో. ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకో. పొద్దున్నే నేను ఫోన్ చేస్తాను. ఓకేనా? గిరి, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. సరే. ఏం జరిగిందన్నా? నీకేం కాలేదు కదా? ఏంటి కనపట్లేదా? బానే ఉన్నాగా. ఎవరా ఇది? మర్యాద అది కాదు. ఆమె నా కాబోయే భార్య, అంటే నీ కాబోయే కోడలు. మర్యాద మర్చిపోతే బాబు అని కూడా చూడను, చంపేస్తాను. ఆ పాండ మీద అటాక్ జరిగినా మన కంప్లైంట్ ఇవ్వకుండా అసలు నేను అక్కడ లేనంటున్నాడు. ఎందుకంటారు సార్? ఆడు భయపడ్డాడంటారా? నీ టోపీ ఒకసారి తీరా. నీకు పైన బొచ్చుతో పాటు లోపల గుజ్జు కూడా దొబ్బిందిరా. పోకిరి సినిమా చూసావు నువ్వు? 4 సార్లు చూశాను సార్. స్టోరీ చెప్పమంటారా? వద్దొద్దు. అందులో మహేష్ బాబు పోలీసా పోకిరా? పోలీసే సార్. మళ్ళాగే పోలీస్. మరి పోకిరిని ఎందుకు పెట్టారు? సబ్జెక్ట్ లో ట్విస్ట్ అక్కడే ఉంది సార్. కదా సార్. ఎక్కడ అంతేరా లింగారెడ్డి. నిజం చెప్పకుండా ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి పండిట్ మనుషులు శంకర్ మనుషుల్ని, శంకర్ మనుషులు పండిట్ మనుషుల్ని దొరికినప్పుడల్లా వేసేసుకుంటున్నారు. ఇప్పుడు అర్థమైంది సార్. ఏంటి, పండిట్ నెక్స్ట్ ఎవరిని వేసేపోతున్నాడనా? కాదు సార్, పోకిరి సినిమా సిల్వర్ జూబిలీ ఎందుకు ఆడిందా అని. ఎవరు మీరంతా? ఒకసారి ఫోటోలు చూసుకోండి. గుడ్ ఐడియా. ఓ, మీరు నా స్టూడెంట్స్ కదా? అవును, ఇక్కడ ఏం చేస్తున్నారంతా? కనిపిస్తుందిగా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. డాన్స్ ప్రాక్టీస్? దేనికోసం? ఫైనల్ లో గెలవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి కదా సార్. హూ ఆర్ యు? నేను ఈ పిల్లలకి డాన్స్ నేర్పడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ని. మరి నేనెవరిని? మీరు ఈ టీమ్ కి కొరియోగ్రాఫర్ సార్. మరి నేను స్టెప్స్ నేర్పించాలి కానీ మధ్యలో నీ బిల్డప్ ఏంటి? 3 సార్లు కొరియా వెళ్ళొస్తే కొరియోగ్రాఫర్ అయిపోతారా? స్టెప్స్ కంపోజ్ చేయాలంటే మెమరీ కావాలి. అంటే నాకు లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? లేదు, డైరెక్ట్ గానే చెప్తున్నా. వారే నీ చేతల్లో ఫోటో. కొరియోగ్రాఫ్ అంటే ఏంటో నీకు నేను చూపిస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. మైక్ ప్లీజ్, సౌండ్. ఈ సాంగ్ కి నువ్వు స్టెప్స్ ఎలా వేస్తావో చేసు. రాకీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్ను తుపాకి. లడ్కి లడ్కి లడ్కి
వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్. ఇప్పుడు వీళ్ళిద్దరు స్టెప్స్ వేశారు కదా, మీకు ఎవరిది నచ్చింది? నాకు అవే నచ్చాయి. నీ స్టెప్స్ వాళ్ళందరికి నేర్పించు. దాంట్లో ఏం బాగున్నాయో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఓకే ఓకే సార్. హే యూ కమ్ హియర్. చూసావుగా, మనకు తెలిసింది మనకు వచ్చింది ఎదుటి వాళ్ళపై రుద్దడమే శాడిజం. ఎవరిలో ఏముందో గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నాలాంటి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ లక్షణం. అవునా, అయితే నీ టీం కి నువ్వే డాన్స్ నేర్పించుకోని వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? పోయి మీ మెంటల్ బాస్ ని అడుగు. ఏమన్నాడో ఏందో. ఇదిగో ఫోటో మీ అస్టన్ని. ఓకే, అమ్మాయి వెళ్ళిపోతుందండి. ఎవరో అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతే నాకేంట్రా? డబ్బులు ఇచ్చి పిల్లలకి డాన్స్ నేర్పడానికి పెట్టుకున్న అసిస్టెంట్ అమ్మాయి. వేర్ ఇస్ ద ప్రూఫ్? చచ్చిపోతున్నాం బాస్ ఈ ప్రూఫ్ తోని. ఇదిగోండి బాస్. అమ్మాయి కదా. అనుకుంటారు ఎందుకు బాస్? ఈ ముక్క అమ్మాయి ఎలా కొంచెం చెప్పాలి. అర్రే పాప వచ్చేసింది. వైజాగ్ కత్తే మజాక. సార్ నువ్వేం ఫీల్ అవ్వబోకోమా. ఇప్పుడు విశ్వవిఖ్యాత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రతి టెస్టులోనూ సెంచరీ కొట్టాడా. కొన్ని టెస్టుల్లో ఆకాశం వంక చూసుకుంటూ వెళ్ళి ఇలా అవుట్ అయిపోయి అలా నేల చూపులు చూసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంత మాత్రాన టెండూల్కర్ గారిని తక్కువ అంచనా వేస్తామా? అది కాదు సార్. ఏది కాదు, చల్లెవరు కావమ్మా. అసలు ఇప్పుడు నువ్వు ఇచ్చిన షాక్కే ఆ పండిట్ గారికి పిచ్చెక్కి గెర్ర 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 తిరుగుతూ ఉంటాడు. సార్ 2 రోజుల నుంచి పిల్లలు ఇక్కడే ఉన్నారు. పాపం భయపడిపోయి ఉంటారు. నేను అలా రిలాక్స్ కోసం బయటికి తీసుకొస్తాను. నానా ప్రభా, పాప మన మనిషి అని చెప్పాను కదా, నువ్వు పిల్లల్ని తీసుకెళ్ళమ్మా. ఓకే కమ్ ఆన్ 1 2 3 4 1 2 3 4 1 2. ఏ డైనోసార్ అక్క వచ్చింది. ఆ పాట అక్క. ఎలా ఉన్నారు అంతా? అక్క ఎందుకు అక్క ఫీల్ అవుతున్నావు? మాకేం కాలేదక్క, ఇక్కడంతా బాగుంది. చూడు. అవునవును, డబ్ల్యూ ఫైట్ కింద రెడీ. ఏరా అబ్బో, మేము ఫైనల్స్ కోసం బాగా ప్రాక్టీస్ చేసాం అక్క. అయినా నువ్వు ఉండగా మాకు భయం ఎందుకక్క? అక్క మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కదా. ఏంటి బాబాయ్ వీళ్ళందరూ బయటికి ఇదిగో అమ్మాయి పాప, ఒక్క నిమిషం. సాయంకాలం వరకు నువ్వు పిల్లల్ని చూసుకుని ఎక్కడైనా తిరుగు, ఎంతైనా గంతులై పొద్దుగుకే టైం లోపు నువ్వు ఇంటికి చేరాలి. నేను చెప్పినట్టు జరగలేదనుకో, నీకు తెలియందే ఉంది, అర్థమై ఉంటుంది. వెళ్ళిరా అమ్మా, బై బై. కమ్ ఆన్ గైస్ లెట్స్ గో. ఇదేం బాలేదు బాబాయ్. స్కెచ్ చేసింది నేను, రిస్క్ తీసుకుంది నేను, బాంబు పెట్టింది. పెట్టేవలే బాయ్ బాంబు. ఇప్పుడు ఏమైంది? అక్కడ కాస్త మిస్ అయ్యాడు. అయిపోయింది, అది అయిపోయిందిలే. అసలు ఈ స్కెచ్ చేసింది మనమే అన్న సంగతి దానికి తెలిసిందనుకో, అది రివర్స్ అయ్యి మనకే స్కెచ్ చేస్తుంది. జాగ్రత్తగా ఫాలో అవ్వు. దానికోసం వాడు ఖచ్చితంగా ఒంటరిగా వస్తాడు. ఈసారి మిస్ అవ్వకూడదు. Ladies and gentlemen, presenting you the Indian Rock. మీరు లోపలికి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను రేపు వస్తాను. పంచర్ అయిపోయింది, లేకపోతే అయిపోయాడికి వచ్చేసామని కదా. 10-15 మినిట్స్లో అయిపోతుంది. సరే సరే ఓకే. ఈ పాప ఏదో టీవీ డాన్స్ షోలో కొరియోగ్రాఫర్. అవును సార్. కదా. శంకర్ గడి ఇంటి నుంచి బయటకు వస్తుందేంటి? తెలీదు సార్. పాప పేరు మల్లీశ్వర్ సార్. మల్లీశ్వర్. ఎస్ ఎస్, అర్థమైంది. పాప ఇప్పుడు మనకు చిన్న క్విజ్ కంటెస్ట్ పెట్టింది. బ్రేకింగ్ న్యూస్, బిగ్ బాస్ ఇంట్లోకి మోనికా బేడి ప్రవేశం. కారణం ఏ, డాన్సర్ కి డాన్ కి మధ్య స్నేహం. బి, డాన్సర్ ని బ్లాక్మెయిల్ చేస్తున్న డాన్. సి, డాన్ నే ఆటాడిస్తున్న డాన్సర్. ఈ మూడిట్లో సరైన సమాధానం మీకు తెలిస్తే వెంటనే మీ మొబైల్ ఫోన్ నుండి డాన్ స్పేస్ డాన్సర్ స్పేస్ అనే మీ ఆప్షన్ టైప్ చేసి 100కి, అంటే నాకు SMS